తెలంగాణలో మహిళల కోసం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం అయిన మహాలక్ష్మి పథకంపై బీజేపీ నాయకురాలు మాధవీలత మీడియాతో మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించకుండా ఉచిత బస్సు సౌకర్యం పెడితే వారు ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు. టిఫిన్ డబ్బా పట్టుకుని బస్సుల్లో తిరిగి బస్సుల్లోనే తిని అందులోనే తిరిగి ఇంటికి రావాలా అని ఎద్దేవా చేశారు. ముందు మహిళలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి అప్పుడు వారి కోసం ఇలాంటి పథకాలు పెడితే మంచిది అని మాధవీలత సూచించారు. బస్సులలో తిరగడానికి ఏడబోవాలా? బస్సులు ఫ్రీగా బస్సు ఎక్కిన స్త్రీ ఏడబోవాలయ్యా. ఫ్రీగా మహిళలకు టికెట్ ఇస్తే మీ ఆబ్జెక్షన్ ఏంటండి? మహిళ నువ్వు ఉద్యోగం ఇస్తున్నావా? నువ్వు ఏమన్నా 33% ఏమైనా ఎలక్షన్ల నువ్వు ఇస్తున్నావా? టికెట్లు ఇస్తున్నావా? పోస్టులు ఇస్తున్నావా? ఆ బస్సు ఎక్కిన మహిళ ఎక్కడ పోవాలి తమ్ముడు? టిఫిన్ డబ్బా కట్టుకొని తిరిగి ఇంటికి రావాలా? మహిళలు బయటికి వచ్చి ఉపాధి కల్పించుకొని ఏ ఉపాధి? నువ్వు ఉపాధి కల్పించాలి కదా వాళ్ళకి. నువ్వు బస్సు ఇచ్చి ఉపాధి ఇవ్వద్దు. ఏం చేయాలి? మనకి డబ్బా కట్టుకొని బస్సులో కూర్చొని తిని వాళ్ళు ఇంటికి పోవాలా? అంటే మీరు మహిళలను అవమానిస్తున్నారా? ఏమంటున్నా నేను? నువ్వు ఉపాధి ఇవ్వు. ఫ్రీ బస్సు ఇచ్చినందుకు ఆ డబ్బా పట్టుకొని ఏడపోవాలని. ఆ బస్సు ఏడ ఆగాలి? ఏ బస్ స్టేషన్ లాగా బస్సు? ఈ ఉద్యోగం కూడా నువ్వు సహకరిస్తే ఆ మహిళ డబ్బా పట్టుకొని ఆ బస్సు ఎక్కి ఆడ పోతుంది. సరే నీకు